హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో మమ్మీ అంటే లీక్ క్రోనీస్ ది మమ్మీ అని ఇచ్చారు. సో ఆ మూవీ రివ్యూ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు నేను ఆల్రెడీ తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ అనేది కూడా మన ఛానల్లో చేశాను. ఒకసారి వెళ్ళి తిమ్మరాజుపల్లి మూవీ రివ్యూ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి. సో బేసిక్గా మనం లీక్ క్రోనీస్ ది మమ్మీ ఈ మూవీ రివ్యూ విషయంలోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి లీక్ క్రోనీస్ ది మమ్మీ అంటే చాలామంది మమ్మీ ఫ్రాంచైజ్ ఏదైతే ది మమ్మీ ఉందో, సో ఆ మమ్మీ ఫ్రాంచైజ్ అనుకుంటున్నారు. సో అదైతే కాదు. ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నాను. లీక్ క్రోనీస్ అంటే డైరెక్టర్ అనమాట, డైరెక్టర్ నేమ్ అది. సో ది మమ్మీ అనేది కామన్ ఒక అవార్డు. సో కాకపోతే ఆ ఫ్రాంచైజ్కి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. ది మమ్మీ ఈ మూవీ సపరేట్ ఒక జోనర్. ఎందుకంటే మనకు బిఫోర్ మూవీస్ చూస్తే అవన్నీ కూడా కొద్దిగా అడ్వెంచర్, యాక్షన్, కామెడీ, చాలా డిఫరెంట్ హారర్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుండేది అనమాట. కొంచెం ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ మూవీస్కి సంబంధించి. కానీ ఇక్కడ పర్టికులర్గా ఒక హర్రర్ జోనర్ని ఎంచుకున్నారు లీక్ రోజ్ గారు. సో మూవీ ఆల్రెడీ మనకు ట్రైలర్లో చూపించారు. సో కొన్ని శతాబ్దాల వెనక్కి ఉన్న ఒక శవపేటికలోకి మన హీరో గారి కూతురు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. సో అసలు ఎలా వెళ్ళింది, ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయంలోకి ఇన్డెప్త్గా మనం వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంత మీకు అంటే ఆ మూవీ ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా ఇంట్ అయితే ఇస్తాను. స్టార్టింగ్లో సినిమా ఓపెన్ అవడంతో ఒక ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఆ మమ్మీ ఏదైతే శవపేటికలు ఉంటాయో వాటికి శాపగ్రస్తమైన ఫ్యామిలీ అనమాట. ఆ ఫ్యామిలీకి సంబంధించి కొత్త ఇంట్రడక్షన్ వీడియో చూపిస్తారు. దాని తర్వాత హీరో ఫ్యామిలీ దగ్గరికి వస్తే హీరో అండ్ హీరోయిన్, ఒక ఇద్దరు పిల్లలు అనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ సెటప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. మినిమం ఒక 20-25 మినిట్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఈ హీరో వాళ్ళ కూతుర్ని, ఎవరైతే అవతల శాపగ్రస్తుకి సంబంధించిన ఫ్యామిలీ నుంచి ఆ లేడీ ఉందో, ఆ లేడీ ఆ అమ్మాయికి మ్యాజిక్ లాగా చేసి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడం. ఆ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి మిస్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇంకొంచెం మనకి ఎలా అంటే హర్రర్ ఫ్యాంటసీలకి వెళ్ళిపోతుంది అనమాట సినిమా. సో దాని తర్వాత ఆ కూతురుని ఎలా సేవ్ చేసుకున్నాడు, అసలు ఆ కూతురు అన్ని సంవత్సరాలు శవపేటికలకి ఎలా వెళ్ళింది, సో ఫైనల్గా ఈ మమ్మీని ఎలా కంట్రోల్ చేశారు అండ్ అంటే ఎలా అంతమందించారు క్లైమాక్స్లో అనే పాయింట్లో అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సబ్జెక్ట్. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో కొంచెం అంటే ఒకలాంటి ఒక నెగిటివ్ వైబ్ కూడా వచ్చింది. అది ఎక్కడంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మాత్రం అసలు చాలా నెగిటివ్గా అనిపించాయి. అంటే బాగోలేవు అసలు. ఓవరాల్గా సినిమాకే సింక్ అయ్యేలాంటి పాయింట్స్ అయితే అనిపించలేదు అవి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీకి సంబంధించి మేబీ ఒక 30 years 40 years బ్యాక్ వెళ్ళారనమాట సినిమాలో. అంటే మనకి పిరమిడ్స్ కానీ ఇవన్నీ ఉండాలి కదా. సో ఆ ఉండేలాంటి ఫీల్ క్రియేట్ చేయడానికి ఏంటంటే వీళ్ళు కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇందులో ఒక సస్పెన్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మీరు టైటిల్ పోస్టర్లో కూడా చూస్తే ఒక పాప శవపేటికలో అలా పడుకొని ఉంటుంది. పైన అన్ని ఇలా కప్పేస్తుంటారు అనమాట, ఇలా సగం ముఖానికి అండ్ బాడీ పైన. వాటిపైన గ్రీక్ కానీ హిబ్రే ఇలా ఉంటాయి కదా లాంగ్వేజెస్, అలాంటి ఒక లాంగ్వేజెస్తో రాచి ఉంటారు. సో అంటే పర్టికులర్గా మనం ఏదైతే ఆ పోస్టర్లో చూస్తామో ఆ పత్రికలు లాంటివి, అంటే ఆమె మీద కప్పినవి, ఆ శవపేటిక మీద కప్పినవి, అవి సినిమాలో మేజర్ రోల్ అయితే పోషించేవయ్యా. అసలుకి బేసిక్గా కామన్ అనుకుంటాం చూసేటప్పుడు, కానీ సినిమాలకి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఒక సీన్లో హీరోయిన్ వాళ్ళ మదరు ఆ పాపను బ్రతికుంది అని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత కింద కాళ్ళకున్న గోరు కట్ చేసేటప్పుడు, గోరు కట్ చేయడానికి ఆమె కొంచెం గట్టిగా ప్రెస్ చేయగానే మోకాల దగ్గర నుంచి చర్మం అంతా ఊడొచ్చేస్తుంది. అసలు ఆ షార్ట్ చూసినప్పుడు ఇంగ్లీష్ ఇంకా మారలేదురా, అలాగే పెట్టేస్తున్నారు, అంతే టెర్రపిక్గా అంతే దారుణంగా ఉన్నాయి. అసలు ఆ షార్ట్ చూడడానికి ఒళ్ళంతా గగ్గురు పొడిచేలాగా అనిపించింది. అందులో జారిపోతూ ఉంటుంది, బ్లడ్ అంతా గారిపోతుంటుంది. అంటే మమ్మీ పాప బాడీలో ఉంటుంది కాబట్టి ఆ పాపకి ఎలాంటి చలనం ఉండదు. అది లాగేసిన తర్వాత అది పడిపోతుంది. సో అక్కడ అంతా కొంచెం గందరగోళంగా జరుగుతుంది ఆ సీన్. అయిపోయిన తర్వాత హీరో ఆ వీల్ చైర్ ఏదైతే ఉంటుందో, ఆ పాప కూర్చునే చైర్, ఆ చైర్ని తీసిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది అది. మళ్ళీ హీరో పట్టుకొని దాన్ని అంటే జస్ట్ మోకాల దగ్గర నుంచి కింద గోరు వరకు ఒక పార్ట్ లాగా ఊడిపోయిన దాన్ని తీసుకొని వెళ్ళి లేయర్స్గా తీస్తాడు. దాని మీద అక్షరాలు ఉంటాయి. అంటే అక్కడ
అక్కడికి వెళ్ళి అంటే ఒక లైక్ శాస్త్రవేత్త అనుకోండి, అంటే ఇలాంటి పురాతన వాటికి సంబంధించిన ఒక శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి సో ఇలా వచ్చిందండి, సో దీనికి అర్థం ఏంటి అంటే ఆయన చదివి చెప్తాడనమాట. అసలు ఇది శపించబడిన దానికి ప్యాక్ అనమాట. ఇప్పుడు లైక్ అరుంధతి సినిమాలో మన పశుపతిని బంధించిన తర్వాత అన్ని క్షుద్ర పూజలు ఇవన్నీ చేసి ఆత్మ బయటకు రాకుండా కడతారు కదా, అలాంటి ఒక వార్డ్స్ అవి. అంటే ఏవైతే ప్రేతాత్మలు కానీ ఇలాంటి మమ్మీలు కానీ ఇవన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఆ చర్మానికి చుట్టే ఒక వార్డ్స్ అవి, అంటే లైక్ ఒక మంత్రం లాగా. అవి బయటికి ఆ బాడీలో నుంచి క్లైమాక్స్ షాట్లో అన్ని పీకేసుకుంటా మంత్రాలన్నీ తీసేసుకొని ఒక వైబ్ వచ్చేసిన తర్వాత ఉంటుంది భయ్య సినిమా. క్లైమాక్స్ 15 minutes టాప్ నాచ్. అసలు ఆ 15 నిమిషాలు ఒక టెర్రపిక్ రేంజ్లోకి వెళ్ళిన తర్వాత క్లైమాక్స్ ఎవరైతే అంటే ఈ దారుణానికి పాల్పడి ఇంత టార్చర్ ఆ చిన్న పాపని చిన్నప్పుడే కిడ్నాప్ చేసి ఆ మ్యాజిక్తో తీసుకెళ్ళిపోయి నరకం చూపిస్తుందో, అసలుకి ఆవిడకైతే క్లైమాక్స్లో జస్టిఫై చేశారు భయ్య. అంత బ్యూటిఫుల్గా అనిపించింది క్లైమాక్స్ సీన్ అయితే. ఒక ఫాదర్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబుల్ కానీ ఆయన తీసుకున్న తర్వాత మళ్ళీ ఎండింగ్లో ఎవరైతే అదే శాపగ్రస్తమైన ఫ్యామిలీకి సంబంధించిన లేడీ ఉంటుందో ఆవిడ దగ్గర నుంచి జస్టిఫై అనిపించింది, హ్యాట్స్ ఆఫ్ చేయాలనిపించింది క్లైమాక్స్ సీన్కి అయితే. చాలా అంటే చాలా బాగుంది. పర్టికులర్గా పాపకి ఆ మమ్మీ బాడీలో నుంచి పాప ఆత్మలో అంటే బాడీలోకి ఆత్మను పంపించే షాట్ తల్లిదండ్రులు చూపించేటప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆ షాట్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు అక్కడ తండ్రి నేను చూడలేను అనేసి అక్కడికి ఆపేస్తాడు. ఆ టార్చర్ అదంతా ఆమె రికార్డ్ చేస్తుంది అనమాట. సో అది నేను చూడలేనని ఆపేసిన తర్వాత చూడాలి, చూస్తే కదా ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికేది అనేది హీరోయిన్ మళ్ళీ ప్లే చేస్తుంది అక్కడ. బా అసలుకి వేరే లెవెల్ అబ్బా. అంటే భయపెట్టేదానికంటే కూడా ఒక ఫ్యామిలీ ఇలాంటి ఒక చిక్కులో పడిన తర్వాత ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఏ విధంగా బయటికి రావచ్చు అనే ఒక రియల్ మెథడ్ అయితే యూజ్ చేశారు మూవీలో. అంటే హర్రర్కి భయపడే అంత ఆల్రెడీ మనం హర్రర్ మూవీస్ చూసాం, వాళ్ళు తీసిన మూవీస్ అంత కంజూరింగ్ అవ్వచ్చు, ఈవిల్ డెడ్ అవ్వచ్చు, ది మమ్మీ ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. అంత భయానకంగా ఎక్కడా లేదు. కానీ ఓవరాల్గా ఒక ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా గట్టిగా నిలబడాలి అనే పాయింట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. సో దానికి ఫ్యామిలీ కూడా ఎలా కోఆపరేట్ చేయాలి, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అనేసి ఆ పాయింట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఓవరాల్గా మంచి ఎంటర్టైన్ మూవీ చూశాను అనేలాంటి ఫీల్తో అయితే బయటకు వచ్చాను. సో అదర్ మూవీ మనం దాన్ని ఆదరించాలా చేయాలా అంటే అదంతా నాకు తెలీదు. మూవీ బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు. సో అదొక్కటే నాకు తెలుసు. అంటే ఉంటే బాగుంది అంటాడు, బాగలేకపోతే బాగలేదని చెప్తాను. సో ఇది గైస్ ది మమ్మీ మూవీ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మూవీ చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా మూవీ చూడండి. కొంచెం బ్యాడ్ లాంగ్వేజెస్, బ్యాడ్ సీన్స్ అయితే మాత్రం సినిమాలు ఎక్కడా లేవు. సో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు. కాకపోతే చిన్నపిల్లలు ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి వాటికి భయపడతారు. అని ఏం జరగబోతుంది అని ఎగ్జైట్ ఆ ఫీల్లో ఉంటాం, కానీ అక్కడ ఏం జరగదు. మనం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది గైస్ ది మమ్మీ మూవీ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. మూవీ చూడకుండా ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మూవీని, తప్పకుండా మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మూవీలో చాలా కీ పాయింట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.